శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష గురువులందరికీ, నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే ఎపిసోడ్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఈ గీత యొక్క ప్రాముఖ్యతని మరొక్కసారి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్రమైన గ్రంథం పరమేశ్వరుడి ముఖం నుండి వచ్చినదే అయినప్పటికీ, ఇది ఉపనిషత్ సారమే అయినప్పటికీ, ఇది కేవలం పుణ్యం వస్తుందనో లేక మోక్షం వస్తుందనో కాకుండా, నేటి తరానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో వివిధ కోణాల్లో తెలుసుకోవడానికి నా మాటల్లో కాదు, ఎందరో మహానుభావులు ఈ భగవద్గీతను పదే పదే చదివి వారి మాటల్లో ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. ఒక మహానుభావుడు ఎన్నోసార్లు భగవద్గీతని చదివి ఒక్క మాటలో ఒక్క సందేశాన్ని ఇచ్చారు. అదేంటంటే బీ ఫియర్లెస్, అంటే భయరహితంగా జీవించు అని. ఇప్పటికి మీకు అర్థమై ఉండాలి ఈ మాటను ఎవరన్నారు. లేదంటే మరొక్క మాట చెబుతాను, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా. లే, మేలుకో, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించే వరకు నిదురించకు. ఇది స్వామి వివేకానందుల వారు ఇచ్చిన సందేశం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సాక్షాత్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకం నుంచి వచ్చింది. క్లైభ్యం మాస్మగమః పార్థ న ఏతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. అంటే నీ క్లీబత్వాన్ని, అంటే నీ అధైర్యాన్ని విడిచిపెట్టు. లే అర్జున, నీ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు, లేచి నుంచో అర్జున అన్న ఒక్క మాట నుండి బీ ఫియర్లెస్ అనే సందేశం మనకి వచ్చింది. అంటే ఎటువంటి పరిస్థితిలో అయినా మనం ఎటువంటి భయానికి గురి కాకూడదు అని స్వామి వివేకానందుల వారు ఇచ్చిన సందేశం, భగవద్గీత అంతా చదివి ఇచ్చిన సందేశం. ఇలా ఒకరు బీ ఫియర్లెస్ అంటే, మరొకరు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. ఈ నినాదం ఎవరి నుంచి వచ్చిందో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. లేదంటే మొన్నటి దాకా మన ముందు నడయాడిన పూజార్హులు పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారు చెప్పిన నినాదం ఇది. సర్వులని ప్రేమించు, అందరినీ సేవించు, మానవ సేవే మాధవ సేవ కాదు, సర్వ ప్రాణికోటిని సేవించు అన్నదే ఈ నినాదం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీత నుండే వచ్చింది. 12వ అధ్యాయంలో సర్వభూత దయా అన్న మాట నుండి ఈ నినాదం వచ్చింది. ఇలా మహాత్మా గాంధీ గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ఆయన భగవద్గీతని ఎన్నోసార్లు చదివేవారట. అలా ఆయన ఎప్పుడెప్పుడు నిరాశకి సంతాపానికి గురైనప్పుడల్లా భగవద్గీతలోని ఏదో ఒక అధ్యాయం నుండి ఏదో ఒక్క శ్లోకం చదివినా సరే ఆయన మహావిపత్కర సమస్యల నుండి చాలా సులభంగా దాటేయగలిగాను అని చెప్పారు. చూసారా, ఇలా ఎందరో మహానుభావులు, ఎందరో గొప్పవారు గీతలోని ఒక్క వాక్యాన్ని పట్టుకుని వారి నినాదంగా జీవించి చరిత్రలో మిగిలిపోయారు. ఇలా మనం కూడా భగవద్గీతని చదవాలి, చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాని అభ్యాసంలోకి ఎంతో కొంత తీసుకురావాలి అన్న నా ఈ ప్రయత్నాన్ని పరమేశ్వరుడి ముందు అర్పిస్తూ మనం మొదటి అధ్యాయంలోని తదుపరి శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. గత ఎపిసోడ్లో చూసాం, అటు కౌరవుల వైపు నుండి వచ్చిన శంఖానాదం, ఇటు పాండవుల వైపు నుండి మాధవుడు అర్జునుడు చేసిన శంఖానాదానికి తరువాత వెంటనే అటు అనంత విజయం అనే శంఖాన్ని ధర్మరాజు,
పౌండ్రం అనే శంఖంతో భీముడు, సుఘోష మణిపుష్పకం అనే శంఖంతో నకుల సహదేవులు, ఇలా ఇంకా మిగతా మహారథులు, ఎందరో మహారథులు, కాశీరాజు, ద్రుపదుడు, ద్రౌపదీ తనయులు 5, వాళ్ళని ఉపపాండవులు అంటారు. వారు, సౌభద్రో అంటే సుభద్రాదేవి తనయుడు అంటే అభిమన్యుడు, ఇలా వీళ్ళందరూ మహారథులే. వీళ్ళందరూ కూడా వారి వారి శంఖాలని పూరించి మహా గొప్ప శబ్దాన్ని చేశారు. అది ఎలా ఉందంటే కౌరవుల గుండెల్ని చీల్చినట్టుగా ఉందిట. ఒక్క నలుదిక్కులా కాదు, నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్ అంటే భూమి ఆకాశం నలుదిక్కులు కూడా మారుమ్రోగిపోయాట. మనకి ఒక్కొక్కసారి పిడుగులు అదే పనిగా పడతాయి చూసారా, అప్పుడు మొత్తం భూమి అంతా దద్దరిల్లినట్టు అనిపిస్తుంది. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. ఇలా వారి వారి శంఖానాదాలు ఇలా మోగేసరికి అక్కడ మొత్తం కురుక్షేత్ర రణరంగం అంతా దద్దరిల్లిపోయింది. అప్పుడు అర్జునుడు అటువైపు ఉన్న సైన్యాన్ని చూసి, అంటే ఆ ధార్తరాష్ట్రుల యొక్క సైన్యాన్ని, అంటే 100 మంది పుత్రులు, ధృతరాష్ట్రుడి 100 మంది పుత్రుల యొక్క సైన్యాన్ని చూసి, అంటే 11 అక్షోహిణుల సైన్యం, అది మామూలు కాదు కదా. వీళ్ళంతా కూడా ఎందుకు సమావేశమైనట్టు ఇక్కడ? యుద్ధం చేద్దామనే ఉత్సాహంతో కాదు కాదు, వీరు దుర్బుద్ధి గల దుర్యోధనుడికి ప్రియము చేకూర్చాలని సమావేశమయ్యారట. చూసారా మీరు, 2 అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగిన గొడవ, దుర్బుద్ధి గల దుర్యోధనుడు చేసిన అన్యాయం, అధర్మం, ద్రౌపదీ మాతకు జరిగిన అన్యాయం, అవమానం, అక్కడ సభలో ఎంతమంది మహనీయులు పెద్దవారు ఉన్నప్పటికీ నోరు ఎత్తలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఇలా ఒక కుటుంబంలో జరిగిన గొడవ యావత్ మహాభారతం అంతా ఈ అధర్మ బుద్ధితో ఉన్న, దుర్బుద్ధితో ఉన్న దుర్యోధనుడికి గెలిపించాలని, అంటే అధర్మంగా ఉన్న దుర్యోధనుడి వెనుక 11 అక్షోహిణీల సైన్యం, అంతమంది కూడా అధర్మాన్ని గెలిపించడానికి వచ్చినట్లే కదా. ఇలా దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః అన్నారు అక్కడ సంజయుడు. అంతటి దుర్బుద్ధి గల దుర్యోధనుణ్ణి అతనికి మేలు చేకూరుద్దాం, అతన్ని గెలిపిద్దాం అని అక్కడ సమావేశమయ్యారట. ఇంతమంది సైన్యాన్ని చూసి అర్జునుడు ఒకటే మాట అన్నాడు. అక్కడ ఏమనుందంటే కపిధ్వజుడైనట్టి పాండవుడు. ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎవరికి మహారథులు వారి వారి రథాల మీద వచ్చినప్పుడు వారి రథం మీద ఒక ఫ్లాగ్, కేతనం ఉంటుంది. వారి వారి రాజ్య చిహ్నాన్ని వారి చిహ్నంగా అక్కడ కేతనం మీద పెట్టుకుంటారు. కానీ అర్జునుడు సాక్షాత్ హనుమంతుల వారిని, ఆ ఆంజనేయ స్వామిని ఆయన కేతనం మీద నిలబడమని వేడుకున్నారు. అలా అందుకని అర్జునుడి రథం మీద ఉన్న కేతనం మీద హనుమంతుల వారు ఉంటారు. అందుకే కపిధ్వజుడు అయ్యాడు అర్జునుడు. కపిధ్వజుడైనట్టి పాండవుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమనంటే సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత. అంటే 2 సేనల మధ్య ఈ రథాన్ని నిలుపుము ఓ కృష్ణ, ఓ మాధవ అని అడిగారు. ఇలా ఎందుకన్నట్టు? యుద్ధం చేయాలంటే వారి వైపు అక్కడే నిలబడి చెయ్యాలి కదా. ఇక్కడ రాజనీతి అని ఒకటి ఉంటుంది. అది ఏంటంటే యుద్ధం చేసే ముందు మనం ఎవరితో యుద్ధం చేయాలి, మనతో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు అనే విషయాన్ని
చాలా పరీక్షగా చూద్దాము అని రెండు సేనలకి మధ్య మన రథాన్ని నిలబెట్టు ఓ అర్జున అని, ఓ కృష్ణ కాదు, ఓ కృష్ణ అని అర్జునుడు ఇలా అన్నాడు. అప్పుడు ఏం జరిగింది, తదుపరి ఎటువంటి సంఘటనలు జరిగాయి, వీళ్ళందరి ఇంత సైన్యాన్ని, అటువైపు ఇటువైపు ఉన్న సైన్యాన్ని చూసి అర్జునుడు ఎటువంటి విషాదానికి గురయ్యాడు అనేది తదుపరి ఎపిసోడ్లో మనం చాలా వివరంగా విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. కాయేన వాచ మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్.